మరి నువ్వు మీ అధికారులకి ఏం ఆదేశిస్తా ఉన్నావు అని చెప్తా ఉన్నాను. నేను గ్యారెంటీగా చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు కాసుకోండి. మీరు ఎంత హరాస్మెంట్ అని చేసినా నేను మిమ్మల్ని వదిలిపెట్టను, ఆ పోలీస్ ఆఫీసర్లను కూడా వదిలిపెట్టను. ఇది నా మాట అని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా మీ ద్వారా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాను. ఇలా నేను చెప్తా ఉన్నాను, ఈ ఓవర్ యాక్షన్ చేసిన పోలీసు వాళ్ళని ఖచ్చితంగా ఇలా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసిన ఇలా మా మహిళా సర్పంచ్ గారు ఇలా పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు ఇలా వాళ్ళ మీద పిటిషన్ సిపి గారి మీద, ఏసీపీ గారి మీద, సిఐ గారి మీద ఇవ్వడం జరిగింది. ఎంత దారుణం అంటే ఇలా మా సర్పంచ్ గారు కూడా ఆడ పిటిషన్ ఇవ్వనికపోతే రిసీవ్డ్ కాపీ ఇస్తలేరు. రిసీవ్డ్ కాపీ ఇదా మీ పరిస్థితి అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా రిసీవ్డ్ కాపీ ఇస్తలేను. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, రేపు ఎస్సీ కమిషన్ కూడా రేపు ఖచ్చితంగా దళిత మహిళను తీసుకొని పోతాం. ఇలా ఎస్సీ కమిషన్ పోతాం, రేపు హ్యూమన్ రైట్స్ కూడా పోతాం. ఖచ్చితంగా దీన్ని ఇచ్చిపెట్టే ప్రసక్తే ఉండదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నేను రాజకీయాల్లో ఉన్నా, నేను బాధ్యత కలిగ శాసనసభ్యులు. నా భార్య బిడ్డ ఏమి చేసిందని గొర్రెగించుకొచ్చిర్రు. నా బిడ్డ 14 ఏళ్ళ చిన్న పిల్ల దేవుని దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటే గొర్రె గుంజితే నాకు చైన్ వస్తుంది, నాకు మొత్తం చేయి గుంజి వచ్చే పరిస్థితిలో ఉంది. ఇలా ఇదా మీరు చేసే పరిస్థితి అని నేను అడుగుతా ఉన్నాను పోలీసు వాళ్ళని. ఒక సమ్మక్క సారక్క దర్శనం చేసుకునే అవకాశం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి, స్థానికంగా ఉన్న సర్పంచ్కి నా సొంత గ్రామంలో లేదా అని నేను అడుగుతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్లారా, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల్లారా, ఎంత అరాచకం చేస్తారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా నేను చెప్తా ఉన్నాను, ఇలా కొందరు పెద్ద మనుషులు ఆడ మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా మీకు తెలియదు కావచ్చు, తెలుసుకోండి. తెలియకపోతే మీ నడిచే ప్రతి రోడ్డు ఇలా హుజురాబాద్ నియోజకవర్గంలో కావచ్చు, వీనవంక గ్రామ పంచాయతీలో కావచ్చు, ఇలా కేసీఆర్ నాయకత్వంలో వేసింది కౌశిక్ రెడ్డి. ఇవాళ మీకు వేసిన బోరీలు కట్టించింది కౌశిక్ రెడ్డి. 30 కోట్ల రూపాయలతో రోడ్లు వేయించింది కౌశిక్ రెడ్డి. ఇలా 1000 కోట్ల రూపాయల అభివృద్ధి చేయించింది కేసీఆర్ నాయకత్వంలో మేమే, తప్పితే మీరు కాదు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆఖరికి ఆ సమ్మక్క జాతర గద్దెలు, ఆ గద్దెల మీద గ్రెనైట్, ఆ గద్దెల మీద రేలింగ్, ఆడ ఉన్న చుట్టూ సీసీ, ఆడ లైట్లు నా సొంత డబ్బులతోని 30 లక్షల రూపాయలతోని నేను ఆడ దానం చేసిన ప్రజలకి బాగుండాలని. ఇలా భక్తులు కొడుతున్న ప్రతి కొబ్బరికాయ అది నేనే ఇప్పించిన గ్రెనైట్, నేనే ఇచ్చిన రేలింగ్, ఇలా నేనే ఇచ్చిన సీసీ, ఇలా అవన్నీ కూడా నేనే ఇచ్చినాయే. అట్లాంటిది ఇలా సమ్మక్క సారక్క ఇలా మీకు ఆశీర్వదిస్తుందా రేవంత్ రెడ్డి గారు? మీరు ఈ పరిస్థితి చేస్తే ఏమనుకుంటున్నారు మీరు? కానీ మీరు ఎన్ని చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద ప్రశ్నిస్తూనే ఉంటాం, నిన్ను నిలదీస్తూనే ఉంటాం. బిడ్డ నిన్ను అసలే ఇచ్చిపెట్టాం, నువ్వు రాసి పెట్టుకో. నేను ప్రతి ఆఫీసర్ కూడా చెప్తున్నా, ఇవాళ ఓవర్ యాక్షన్ చేసిన ప్రతి 3 ఆఫీసర్లకు చెప్తున్నా, ఇవాళ బిడ్డ దినాలు లెక్క పెట్టుకోర్రి. ఈ రోజు నుంచి కరెక్ట్గా 3 ఏళ్లలో మా గవర్నమెంట్ వస్తుంది. తేకిస్తాం, ఏడున్నా తేకిస్తా, రాసి పెట్టుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మీ సిపిఏ కావచ్చు, ఏసీపీఏ కావచ్చు, సిఏ కావచ్చు, తేకిస్తా, 7 చెర్ల నీళ్లు తాగిస్తా. 3 ఏళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది, గ్యారెంటీగా అప్పుడు తేకిస్తా. ఇప్పుడు కూడా మిమ్మల్ని ఎస్సీ కమిషన్ ముంగట నిలబెట్టిస్తా, స్పీకర్ ముంగట నిలబెట్టిస్తా, నేషనల్ హ్యూమన్ రైట్స్ ముంగట నిలబెట్టిస్తా, అవసరమైతే నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర కూడా నిలబెట్టిస్తా, నేషనల్ హ్యూమన్ రైట్స్ దగ్గర కూడా నిలబెట్టిస్తా అని హెచ్చరిస్తూ ఎవరిని కూడా వదిలిపెట్టలేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. చెప్పినా కదా, క్లియర్గా మీకు చెప్పిన, అసలు ఏమీ రాలేదు. ఇలా మీకు క్లియర్గా చెప్పిన ఇంతకుముందు అసలు లోపలికి అన్నడిగినట్టు నేను నాతో పాటు మా అడ్వకేట్లని తీసుకొని మేము రెడీగా చెప్పేటట్టు ఉంది, చెప్పామని పోయినాం. దానం నాగేందర్ గారు రాలేదు. ఇంతసేపు వెయిట్ చేసినాం, మాకు 10:30కి టైం ఇచ్చిండు. దానం నాగేందర్ గారు రాలేదు. బీజేపీ నుంచి కూడా వాళ్ళు కూడా వేసారు, బీజేపీ వాళ్ళు కూడా ఎవరు కూడా రాలేదు. వాళ్ళు ముందే ములాఖత్ అయిపోయారని క్లియర్గా చెప్పిన, వాళ్ళు ములాఖత్ అయ్యి అండర్స్టాండింగ్ చేసుకురు. కాంగ్రెస్ బీజేపీ ములాఖత్ అనేది వెరీ క్లియర్. ఎందుకంటే ఇటు నాగేందర్ గారు రాలేదు, అటు పిటిషనర్ వేసిన బీజేపీ తరఫు నుంచి మహేశ్వర్ రెడ్డి గారు రాలేదు. వాళ్ళు కూడా రాకుండా మేమైతే రెడీ ఉంటాం. ఇవాళ 18 తారీఖుకి వస్తామని సింపుల్గా స్పీకర్ గారు బయటకు వచ్చి ఇలా నేను దీన్ని అర్జెంట్ చేస్తున్నా, 18 తారీఖుకి
మళ్ళా కూడా డేట్ ఇస్తున్నా అని చెప్పి డేట్ ఇచ్చి వాళ్ళు పోయినరు. కేవలం February 6th నాడు